బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ గ్రానైట్ అక్రమ మైనింగ్ వ్యవహారం ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీని కుదిపేస్తోంది. సుమారుగా 749 కోట్ల రాయల్టీ ఎగవేతతో పాటుగా కూడా వేల కోట్ల రూపాయల విలువైనటువంటి గ్రానైట్ దోపిడీపైన ప్రధాని కార్యాలయం సీరియస్గా స్పందించింది. ఇక లైసెన్సులు లేని తవ్వకాలు, అధికారుల కుమ్మకులు, ఇక విదేశీ మారకద్రవ్య నియంత్రణ చట్టం ఉల్లంఘన వంటి ఇక సంచలనమైనటువంటి ఆరోపణలు కూడా ఈ నేపథ్యంలో సిబిఐ, ఈడీ, ఎన్జిటి వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. మరిక విజిలెన్స్ నివేదికల ఆధారంగా కూడా త్వరలోనే కేంద్ర బృందాలు జిల్లాలలో పర్యటించనుండడంతో అయితే అక్రమార్కుల గుండెల్లో అయితే రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పుకోవాలి. గ్రానైట్ తెలంగాణలో ఖమ్మం తర్వాత కరీంనగర్కు మంచి గుర్తింపు ఉంది. ఇక్కడి గ్రానైట్కు అంటే విదేశాలకు ఎగుమతి ఎక్కువగా అవుతుంటుంది ఇక్కడ గ్రానైట్. మరి దీంతో ఈ వ్యాపారంగా కూడా చాలా విస్తరించిపోయింది. ఇక కరీంనగర్ గ్రానైట్ మంచి డిమాండ్ ఉండటంతో అయితే చాలామంది వ్యాపారులు కూడా ఈ రంగంలోకి దిగుతూ ఉన్నారు. మరి యూనియన్గా ఏర్పడి వ్యాపారం కూడా చేస్తూ ఉన్నారు. అయితే అధికారుల అండతో ఈ వ్యాపారులు అక్రమ మైనింగ్ ఇక ఎగుమతులకైతే తెరలేపుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. దీనిపైన కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గతంలోనే సిబిఐకి ఫిర్యాదు చేశారు. 749 కోట్ల ఇక సీనరేజ్ నిధుల ఎగవేతతో పాటుగా కూడా వేల కోట్ల విలువైనటువంటి అక్రమాలపైన ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయం ఇక పిఎంఓ కూడా దృష్టిని సారించింది. మరి విజిలెన్స్ నివేదిక ఆధారంగా కూడా సిబిఐ, ఎన్జిటి ఇక జిఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగాలకు ఫిర్యాదులు కూడా అందడంతో త్వరలోనే కేంద్ర బృందాలు కూడా ఇక జిల్లాలకైతే రానున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ గ్రానైట్ స్కామ్ అనేది కేవలం చిన్న మొత్తం కాదు, ఇది భారీ ఎత్తున జరుగుతున్నటువంటి అక్రమాల సమూహం. అంటే 749 కోట్ల రాయల్టీ నిధులు ఏదైతే ప్రభుత్వానికి చెల్లించకుండా అయితే మోసం చేశారు. మరి వేల కోట్ల విలువైనటువంటి గ్రానైట్ అక్రమంగా కూడా తవ్వి ఇక అమ్మకం జరిగినట్లయితే ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మరి ఇక మెఫా ఉల్లంఘన పైన కూడా ఆరోపణలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. అక్రమాలు, అవినీతిపైన ప్రధాని కార్యాలయం దృష్టికి రావడంతో పాటు మరి ఈ కేసును అనేక కేంద్ర సంస్థలకు కూడా ఫిర్యాదు చేశారు. మరి ఇక సిబిఐ ఏదైతే అవినీతి అక్రమాలపైన అయితే దర్యాప్తు చేస్తుంది. మరి ఎన్జిటి కూడా పర్యావరణ నిబంధనల ఉల్లంఘన పైన అయితే విచారణ జరుపుతూ ఉంది. మరి ఇక జిఎస్టీ ఇంటెలిజెన్స్ పన్ను ఎగవేత, ఆర్థిక మోసాలపైన విచారణ జరుపుతూ ఉంది. మరి ఇక ఫెమా ఉల్లంఘనపై ఈడీ అయితే ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తూ ఉంది. తెలంగాణ విజిలెన్స్ శాఖ ఈ కేసుపైన అయితే సమగ్ర నివేదికను తయారు చేసింది. మరి లైసెన్స్ లేకుండా, పర్యావరణ అనుమతులు లేకుండా గ్రానైట్ తవ్వకాలు జరిపినట్లయితే తెలిపింది. ఇక ఏదైతే వసూలు చేసినటువంటి రాయల్టీ నిధులు కూడా ప్రభుత్వ ఖజానాకు చేరకుండా దారి మళ్లించారని పేర్కొంది. మైనింగ్ శాఖ, రెవెన్యూ అధికారులు కుమ్మక్కైపోయి ఇక అక్రమాలకు పాల్పడినట్లుగా కూడా వెల్లడించింది. గ్రానైట్ బ్లాకులను కూడా అక్రమంగా ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు తరలించడంలో రవాణా శాఖ అక్రమాలు కూడా చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ కేసులో అత్యంత కీలకమైనటువంటి అంశం ఏమిటంటే మెఫా ఉల్లంఘన. ఇక గ్రానైట్ ఎగుమతుల ద్వారా కూడా వచ్చినటువంటి విదేశీ మారకద్రవ్యం సరైనటువంటి ఛానల్స్ గుండా రాలేదని ఇక తెలుస్తోంది. మరి విదేశీ ఖాతాల్లో కూడా డబ్బు దాచిపెట్టారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇది కేవలం రాష్ట్ర స్థాయి నేరం కాదు, ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వర్తిస్తుంది.